మాజీ మంత్రి హరీష్ రావుపై పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు మాటలు వింటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందన్నారు గౌరీ సతీష్. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. మూసీ అభివృద్ధి కోసం సీఎం పరితపిస్తుంటే దాన్ని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళన ద్వారా రైతులకు, మూసీ నిర్వాసితులకు మేలు జరుగుతుందని చెప్పారు. సహకరించాల్సింది పోయి బీఆర్ఎస్ అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. మూసీ డెవలప్మెంట్ లో ఇండ్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని అన్నారు. ఓర్వలేక హరీష్ రావు అడ్డగోలు కామెంట్స్ చేస్తున్నారన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ మూసీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానిని గండిపేట నుంచి మొదలుకొని నల్గొండ వరకు, ఉప్పల్ దాటేంత వరకు నల్గొండ ప్రాంతంలో వ్యవసాయదారులకు నీరు అందించాలనే ఉద్దేశంతో, దాంతోపాటుగా ఇటు హిమాయత్ సాగర్ నుంచి ఉప్పల్ వరకు ఏదైతే దాన్ని సుందరీకరణ చేసి ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి తగు విధంగా న్యాయం చేయడానికి ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంటే, దయ్యాలు వేదాలు వల్లించినట్టు గతంలో మీరున్న అధికారంలో ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఇళ్లను కూలగొట్టినని చెప్పినటువంటి మీ బామ్మడిని అడగండి ఒకసారి, బుల్డోజర్ అంటే ఏం తెలుస్తుంది. కానీ నీతి వాక్యాలు చెప్పే ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రో ఆత్మపరిశీలన చేసుకోవాలా పెద్దలు హరీష్ రావు గారు.